ఇప్పుడు మస్తాన్ రావు గారు రాలేదు జగన్ గారు. సార్ మస్తాన్ రావు గారు ఒక్క విషయం సార్, డిఎస్సి మీద సార్ డిబేట్, సార్ డిఎస్సి మీద డిబేట్ సార్. చూశాను డిఎస్సి అంటే ఏంటో తెలియకుండా వచ్చేస్తారా సార్? అవును సార్, డిఎస్సి మీద డిబేట్ చేయండి సార్. నాకు కూడా బీసీఐఎస్ తెలియకుండా మీరు వచ్చేస్తారా ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడానికి? బీసీఐఎస్ గురించి తెలియకుండా మీరు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడడానికి వస్తారా? అసలు బీసీఐఎస్ గురించి తెలియకుండా ఏంది ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు? బీసీఐఎస్ అంటే ఏంటి? బీసీఐఎస్ అంటే తెలియకుండా నువ్వు వచ్చావు. నువ్వు డిబేట్ లో మాట్లాడడానికి అనర్హుడివి. నువ్వు డిబేట్ లో మాట్లాడడానికి అనర్హుడివి. నీకు రాజుగారు సాయం చేస్తే నువ్వు బయటపడ్డావు. బీసీఐఎస్ అనేది రాజుగారు సాయం చేస్తే బయటపడ్డావు. రాజుగారికి ఫ్లైట్ ఏ విధంగా ఎగురుతుందో తెలుసా? ఎయిర్పోర్ట్ గురించి ఫ్లైట్ గురించి మాట్లాడుతున్నావు. అసలు రన్వే అంటే ఏంటి తెలుసా? రన్వే క్వాలిటీస్ తెలుసా నీకు? రన్వే ఎంత కడతారో తెలుసా? అసలు రన్వే ఎంత కడతారో తెలుసా? అసలు రన్వే యాక్సెస్ ఏ విధంగా పెడతారో తెలుసా నీకు? అసలు రన్వే ఏంటి చెప్పు. రన్వే ఏ విధంగా డిజైన్ చేస్తారో చెప్పు. రన్వే ఏ విధంగా డిజైన్ చేస్తారో చెప్పయా. బండారు వంశీ రన్వేని ఏ విధంగా కడతారు చెప్పయా. ఏ యాంగిల్ లో కడతారు, ఏ ప్రామాణికత కడతారు రన్వేని? అసలు ఎయిర్పోర్ట్ ని సెలెక్ట్ చేసేటువంటి విధానం ఏంటి? అసలు విండ్ ఫ్లో డైరెక్షన్ లో ఏ డైరెక్షన్ లో కడతారు రన్వేని? విండ్ ఫ్లో ఏ విధంగా ఉండాలో తెలుసా నీకు రన్వేకి? ఇప్పుడు ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలో తెలుసా? ఎయిర్పోర్ట్ గురించి బౌండరీ లైన్ థియరీ తెలుసా? మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సరే ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. నువ్వు ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతావు, నువ్వేం మాట్లాడతావా? బండారు వంశీ అన్ని తెలుసుకోకుండా ఏం మాట్లాడతావు అంటే నీకు తెలిసింది మాత్రం పరిమిత. నీకు తెలిసిందే పరిమిత. ఫ్లైట్